హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు OnePlus మళ్ళీ ఒక కొత్త మొబైల్ లాంచ్ చేసింది. మంచి ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి. అంటే ఫ్లాగ్షిప్ లెవెల్ పర్ఫార్మెన్స్, మిడ్ రేంజ్ ప్రైస్లో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. అందుకే లాస్ట్ వరకు చూడండి. ఈరోజు మనం అన్బాక్స్ చేసి దీని డిస్ప్లే క్వాలిటీ, ఎందుకంటే AMOLED డిస్ప్లే ఉంది, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి. నేను చెప్పాను కదా ఫ్లాగ్షిప్ లెవెల్ ఫీచర్స్ మీకు మిడ్ రేంజ్ మొబైల్లో అని చెప్పేసి. అందుకే ఏ పార్ట్ మిస్ అవ్వకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అట్లనే వీడియోని కంపల్సరీ ఇప్పుడే లైక్ చేసేయండి, తర్వాత మీరు మర్చిపోతారు. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. అది నొక్కితేనే మీకు ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా నా కొత్త కెమెరా నికాన్ Z8 అని చెప్పాను కదా, దాని కలర్ క్యాలిబ్రేషన్కి దానికి చాలా, అంటే కొత్త కెమెరా ఏదైనా కొన్నా కానీ మీకు డిఫాల్ట్ కంపెనీ నుంచి ఫుల్లీ 100% కలర్ క్యాలిబ్రేటెడ్ రాదు, మనం చేసుకోవాలి. డిస్ప్లే మానిటర్స్ కూడా అట్లనే నేను స్పైడర్ అని క్యాలిబ్రేషన్ టూల్ వస్తుంది, అది పెట్టి క్యాలిబ్రేట్ చేసుకుంటా. కెమెరాస్కి కలర్ చార్ట్స్ వస్తాయి, అంటే కలర్ చార్ట్స్ మీకు ఇట్లా చిన్న చిన్న ప్యానెల్స్ వస్తాయి, అది పెట్టి కలర్స్ రెడ్ లాగా, బ్లూ లాగా, ఇట్లా గ్రీన్ లాగా కనపడేలాగా కరెక్ట్, అంటే ఎగ్జాక్ట్ కలర్స్ వచ్చేలాగా ట్యూనింగ్, క్యాలిబ్రేషన్ అవన్నీ చేయాలి. చాలా ప్రొసీజర్. మీరు పైసలు ఎక్కువ పెట్టి, డబ్బులు ఎక్కువ పెట్టి కాస్ట్లీ కెమెరా కొనగానే 100% పర్ఫెక్ట్ రిజల్ట్ రాదు. ఇంకోటి పాయింట్ నేను చెప్తాను, ఎంత కాస్ట్లీ కెమెరాకి వెళ్తే దాన్ని యూజ్ చేయడం అంత డిఫికల్ట్, ఇంకా దాన్ని క్యాలిబ్రేట్ చేయడం కూడా అంత డిఫికల్ట్. కానీ వన్స్ ఒకసారి క్యాలిబ్రేట్ అయిందనుకోండి, ఇంకా అది ఇచ్చే రిజల్ట్ మస్తు ఉంటుంది. అయితే స్లోలీ గ్రాడ్యువల్గా ఇంకో 2-3 వీడియోలు పోతే కానీ నా పర్ఫెక్ట్ కలర్స్ ఏంటనేది మీకు తెలియదు. అయితే ఇది నేను చెప్దామని, ఎందుకంటే చాలామంది లాస్ట్ టైం నేను ఒక వీడియో పెట్టినప్పుడు నికాన్ Z8ది స్కిన్ టోన్ కొంచెం పింక్ ఉంది అని కామెంట్స్ వేశారు. యాక్చువల్గా అది అన్కాలిబ్రేటెడ్, ఎట్లా వచ్చిందో నేను కెమెరా అట్లనే షూట్ చేసేసాను. ఇప్పుడు కొంచెం ట్యూనింగ్ చేయడం స్టార్ట్ చేశాను. అయితే ఈరోజు ఇంట్రెస్టింగ్ మొబైల్ కదా, ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ మొబైల్స్ వచ్చినప్పుడు మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మీకు వీడియో మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు లేట్ చేయకుండా మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదండి OnePlusది కొత్త నాడ్ CE సిరీస్, అంటే కోర్ ఎడిషన్ CE3 5G మొబైల్. ఇది ఫ్లాగ్షిప్ ఫీచర్స్ తోటి మిడ్ రేంజ్ మొబైల్. మనం అన్బాక్సింగ్ చేసి దీని ఫీచర్స్, లుక్స్ అవన్నీ ఎట్లా ఉన్నాయో చూద్దాము. ఇది 2 కలర్స్లో అవైలబుల్ ఉంది, ఆక్వా సర్జ్ ఇంకా గ్రే షిమ్మర్ కలర్. రెగ్యులర్ ప్యాకేజింగ్ బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్లో నాడ్ OnePlus రాసుంది. ఇంకా ఇటు సైడ్ ఏం లేదు. ఇంకా మోడల్ చూడొచ్చు, OnePlus నాడ్ CE3 5G. MRP అంటే ఇది 12/256GB వేరియంట్ది 28,999 ఉంది. 8/128ది 26,999. ఇంకా మీకు కూడా బ్యాంక్ ఆఫర్స్ అవి డిస్కౌంట్స్ ఇంకా 2,000 వరకు వస్తాయి. నేను లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోండి. ఆక్వా సర్జ్ కలర్ అంటే ఇది బ్లూ కలర్. ఇది ఇంకోటి గ్రే కలర్, గ్రే షిమ్మర్ అని కూడా అవైలబుల్ ఉంది. ఇందులో అన్బాక్స్ చేయగానే పైన యాక్సెసరీస్ ప్యాకెట్ చూడొచ్చు. ఇందులో రెగ్యులర్గా వచ్చే స్టఫే, ఒక ఫ్రీ సిలికాన్ సాఫ్ట్ కేస్ వచ్చింది, ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ అవి వచ్చినాయి. ఇవి కూడా ఒకసారి మీకు చూపించేస్తాను. ఒకటి సిమ్ ఎజెక్షన్ టూల్ వచ్చింది, ఇంకా వారంటీ కార్డ్, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అవన్నీ జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. రెడ్ కేబుల్ క్లబ్ కార్డ్ వచ్చింది, ఇంకొక స్టిక్కర్ వచ్చింది. ఇది ఒపేక్ సిలికాన్ కేస్ వచ్చింది. ట్రాన్స్పరెంట్ నాకు ఎక్కువ ఇష్టం ఉంటుంది నాకు పర్సనల్లీ. ఇది కూడా బాగానే ఉంది క్వాలిటీ, సేమ్ కలర్ అనుకుంటా మొబైల్ కూడా. తర్వాత చూద్దాం మనం. కింద ఇంకా వేరే ఐటమ్స్ కూడా మీకు ఒకసారి చూపించేస్తాను. ఇందులో అడాప్టర్ వచ్చేసి మీకు 80 వాట్స్ది సూపర్ వూక్ ఛార్జర్ వచ్చింది. ఇది మీకు దీని బ్యాటరీ 5000 mAh ఉంది కదా, దాన్ని అరౌండ్ 32 మినిట్స్లో 100% ఫుల్ ఛార్జ్ చేస్తుంది. ఇంకా రెడ్ కలర్ మీకు టైప్ C కేబుల్ వచ్చింది. ఇదండి మన మొబైల్ OnePlus నాడ్ CE3 5G. OnePlusవి బిల్ట్ క్వాలిటీ అవి బాగుంటాయి, మంచి ప్రీమియం ఫినిషింగ్ ఉంటుంది. చూస్తున్నారు కదా, బాగుంది. ఇది 184 grams వెయిట్ ఉంది. ఇంకా దాని డిస్ప్లే అంటే ఇది 6.7 ఇంచెస్ది 1080p డిస్ప్లే. ఇక్కడ పంచోల్ దాని ఫ్రంట్ సెల్ఫీ కెమెరా, ఇయర్ పీస్ గ్రిల్ చూడొచ్చు. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. బెజల్స్ అంటే నేను ఆన్ చేసి అవన్నీ చూపిస్తాను, కానీ ఇందులో స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. థిక్నెస్ వచ్చేసి 8.2 mm ఉంది. ఇంకా బ్యాక్ అంతా గ్లాస్ ఫినిష్ ఉంది, కాకపోతే అది గ్లాసా ప్లాస్టికా వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు. OnePlus లోగో చూడొచ్చు. ఫింగర్ ప్రింట్స్ పడ్డా కనపడవు, లైట్ కలర్ కదా. ఇంకా ఇక్కడ దాని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ చూడొచ్చు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. ఇది సోనీ IMX890 సెన్సర్ తోటి వస్తుంది. అంటే మీకు OnePlus 11లో ఉండే కెమెరా సెన్సర్ ఉంది. పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ బటన్ చూడొచ్చు. పైన మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, IR బ్లాస్టర్, ఇంకా సెకండ్ స్పీకర్, అది స్టీరియో స్పీకర్స్లో ఇంకో స్పీకర్. ఇటు సైడ్ ఏం లేదు. బాటంలో మీకు హైబ్రిడ్ సిమ్ ట్రే ఉంది, ఇంకా ప్రైమరీ మైక్, టైప్ C పోర్ట్, ఇంకా స్పీకర్ గ్రిల్. ఒకసారి సిమ్ ట్రే కూడా మీకు తీసి చూపించేస్తాను. ఇందులో 2 5G సిమ్లు, లేకపోతే ఒక 5G సిమ్, ఒకటి మైక్రో SD కార్డ్ వేసుకొని మీరు మెమరీ ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా బ్యాక్ అంటే చూడ్డానికి ఫినిషింగ్ అది చాలా బాగుంది, ప్రీమియం ఉంది, ఇంకా కంఫర్టబుల్ ఉంది చేతిలో పట్టుకుంటే. ఇప్పుడు నేను ఆన్ చేసి ఫింగర్ ప్రింట్ వేసి సెటప్ చేసి కొద్దిసేపు యూస్ చేసి, అంటే దానికి కొన్ని కెమెరా శాంపుల్స్, ఎందుకంటే కెమెరా స్పెషల్ అన్నారు కదా, కెమెరా శాంపుల్స్ అవన్నీ తీసేసి, డిస్ప్లే కూడా స్పెషల్ డిస్ప్లే మీకు చూపిస్తాను. కొద్దిసేపు యూస్ చేసిన తర్వాత రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను.
ఇది OnePlus Nord CE3 5G మొబైల్. నేను ఫింగర్ ప్రింట్ ఏసి మొత్తం సెటప్ చేసేసాను. ఇందులో ఫేస్ అన్లాక్ కూడా ఉంది. ఇంకా వీడియో ఇమీడియేట్ కంటిన్యూ చేస్తున్నాను ఎందుకంటే ఈ రోజే లాంచ్ కదా. 8.2 mm థిక్నెస్ ఉండేసి 184 grams వెయిట్ కదా, కంఫర్టబుల్ ఉంది. మంచి ప్రీమియం బిల్ట్ క్వాలిటీ, లుక్స్ అవి చాలా బాగున్నాయి. మీకు తెలుసు కదా OnePlus Nord సిరీస్ ఎట్లా ఉంటాయో అట్లనే ఉంది బిల్ట్ క్వాలిటీ. స్పీకర్ గ్రిల్ ఇంకా పంచ్ హోల్ 16 మెగాపిక్సెల్ దాని డిస్ప్లేలో ఫ్రంట్ కెమెరా కూడా చూడొచ్చు. బెజల్స్ కూడా థిన్ ఉన్నాయి. స్క్రీన్ గార్డ్ కూడా స్క్రీన్ ప్రొటెక్టర్ పెట్టేసి వచ్చింది. వ్యూయింగ్ యాంగిల్స్ అది డిస్ప్లే చాలా బాగున్నాయి. ఇది 6.7 ఇంచెస్ది 1080p 120 Hz ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే. 10-bit డిస్ప్లే కాబట్టి కలర్స్ అవి బాగున్నాయి. మీకంటే బ్యాండింగ్ అది ఏమి రాదు. ఇంకా ఇది స్మూత్నెస్ అది కూడా 120 Hz డిస్ప్లే కదా, మీకు స్మూత్ ఉండేసి బటరీ స్మూత్ ఉండి బాగుంది పర్ఫార్మెన్స్ అది. 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్ కాబట్టి గేమింగ్కి దానికి కూడా బాగుంటుంది. 394 ppi మీకు అంటే రెజల్యూషన్ షార్ప్నెస్ అది బాగుంది. యాప్ ఓపెనింగ్స్ క్లోజింగ్స్ కూడా బాగున్నాయి. ఎక్కడ ఏమీ ల్యాగ్ లేదు. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 782G. అక్కడనే ఇంకొంచెం స్లైట్లీ బెటర్ ప్రాసెసర్ ఇస్తే బాగుండేదేమో అనిపించింది. డిస్ప్లే సూపర్, కెమెరా కూడా సూపర్ ఉంది. నేను టెస్ట్ చేశాను, తర్వాత మీకు లాస్ట్లో శాంపుల్స్ చూపిస్తాను. ఫింగర్ ప్రింట్ సెన్సర్ది పర్ఫార్మెన్స్ చూడొచ్చు ఆన్ స్క్రీన్ దాన్ని. బాగానే ఉంది. ఫాస్ట్ ఇంకా యాక్యురేట్ ఉంది. నోటిఫికేషన్స్ ప్యానల్ దాని క్విక్ సెట్టింగ్స్ అవి చూడొచ్చు. బ్రైట్నెస్ అయితే బాగానే ఉంది. అంటే ఎన్ని నిట్స్ ఇక్కడ నాకు వాళ్ళు మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ చూడొచ్చు. నేను అరౌండ్ 60-70% అట్లా పెట్టినా డే టైంలో ఏం ఇబ్బంది లేదు. ఇంకా ఫ్లూయిడ్ AMOLED 10-bit డిస్ప్లే కదా కాబట్టి డిస్ప్లేలో ఎలాంటి ఇబ్బంది లేదు. కలర్స్ కానివ్వండి, వైట్ బ్యాలెన్స్ పర్ఫెక్ట్, అక్యురేట్, ఇంకా సూపర్ క్వాలిటీ ఉంది. కాంట్రాస్ట్ ఎవ్రీథింగ్. టెక్స్ట్ కూడా షార్ప్ ఉంది. డిస్ప్లేలో ఏం లేదు. ఇంకా UI కూడా స్మూత్గానే ఉంది. ఎక్కడ ఏం ల్యాగ్ అది ఏం అనిపించలేదు నాకు. ఇంకా అబౌట్ ఫోన్లో ఒకసారి మొత్తం మీకు డీటెయిల్స్ ఒకసారి చూపించేస్తాను. ఇది Oxygen OS వర్జన్ 13.1 తోటి వస్తుంది. ఇంకా స్టోరేజ్ అంటే 256 GBలో అరౌండ్ 25.5 GB ఆల్రెడీ యూజ్ అయిపోయింది. మీరు మైక్రో SD కార్డ్ వేసుకొని మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 782G ఆక్టాకోర్ ప్రాసెసర్, 5000 mAh బ్యాటరీ, ఇంకా ర్యామ్ ఎక్స్పాన్షన్ అప్ టు 12 GB. అంటే ఆల్రెడీ 12, ఇది 12 అంటే 24 GB అవుతుంది. 16 ఫ్రంట్, ఇంకా 50 + 8 + 2 మెగాపిక్సెల్ రియర్ ట్రిపుల్ కెమెరా. ఆండ్రాయిడ్ వర్జన్ 13 తోటి వస్తుంది. ఇంకా ఇక్కడ వేరే డీటెయిల్స్ అంటే మీకు డిస్ప్లే సెట్టింగ్స్ అవి కూడా ఒకసారి చూపించేస్తాను. ఇందులో మీకు రిఫ్రెష్ రేట్ అదంతా కూడా మీరు అంటే అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ కూడా ఉంది. ఆటో బ్రైట్నెస్ అంటే ambient లైట్ సెన్సర్ ఉంది. కలర్ మోడ్ మీరు ఇక్కడ న్యాచురల్ వివిడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ వివిడే బాగుంది లుక్. ఇంకా ఇది కలర్ టెంపరేచర్ అది నేనేం డిస్టర్బ్ చేయలేదు. డిఫాల్ట్ ఓకే ఉంది ఎందుకంటే వైట్ బ్యాలెన్స్ పర్ఫెక్ట్ ఉంది. ఇంకా రిఫ్రెష్ రేట్ ఇది బ్రైట్ HDR వీడియో మోడ్ కూడా ఉంది. రిఫ్రెష్ రేట్ అంటే ఆటో పెట్టుకోవడమే బెటర్. ఆటోమేటిక్ అది అవసరం పడ్డప్పుడు 60-120 స్విచ్ అవుతూ ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ పెరుగుతుంది. మీకు హై పెట్టుకుంటే 120 ఫిక్స్ ఉంటుంది, కానీ కొంచెం బ్యాటరీ ఎక్కువ డ్రైన్ అవుతుంది. బ్యాటరీ ఇందులో 5000 mAh బ్యాటరీ కదా, ఇంకా అది ఓకే, ఒక రోజంతా ఒక నార్మల్ యూజర్కి సరిపోతుంది. ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది కదా, అరగంటలో మీకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా ఇక్కడ దాని హ్యాప్టిక్స్లో కూడా చాలా ఇది హ్యాప్టిక్స్ బాగున్నాయి. ఇందులో మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఇందులో వచ్చేసి మీకు ఎక్స్ యాక్సిస్ లీనియర్ వైబ్రేషన్ మోటార్ ఉంది. దాని పర్ఫార్మెన్స్ బాగుంది. చేతిలో ఫీల్ అది బాగుంది. ఇంకా కెమెరా యాప్ కూడా ఒకసారి చూపించేస్తాను. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కదా. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ IMX890 అంటే మీకు OnePlus 11లో ఉండే సెన్సర్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. f1.8 కాబట్టి మీకు లో లైట్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. మీకు 0.6x అంటే మీకు వైడ్ వచ్చేసి ఇందులో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. 112 degrees ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఉంది. IMX355 సెన్సర్ f2.2. ఇక్కడ మీరు మోర్లో ఆప్షన్స్ అంటే ప్రో, ఎక్స్ట్రా హెచ్డి, ఇంకా మ్యాక్రో డ్యువల్ వ్యూ వీడియో అంటే మీరు ఫ్రంట్ రియర్ కెమెరా రెండు కలిపి ఒకటేసారి కూడా వీడియో షూట్ చేయొచ్చు. బాగుంటుంది అది వ్లాగింగ్కి. దానికి ఖతర్నాక్ కెమెరా ఉంది. డిస్ప్లే కూడా ఖతర్నాక్ ఉంది. అన్నీ బాగున్నాయి. కాకపోతే ఇదే ప్రైస్ రేంజ్లో ఇప్పుడు పోకో లాంటి బ్రాండ్స్ కొంచెం బెటర్ ప్రాసెసర్ తోటి ఇస్తున్నాయి కదా. స్నాప్డ్రాగన్ 7+ Gen 2 అది ప్రాసెసర్ చాలా బాగుంది దీనికంటే. అంటే అరౌండ్ 20-25% ఇంకా బెటర్ ఉంటుంది అది. కాకపోతే అందులో డిస్ప్లే ఇంకా కెమెరా యావరేజ్గా ఉంటుంది. అంటే అంతే, ఇంకా కంపెనీస్ మీకు ఏదన్నా ఒక దగ్గర బ్యాలెన్స్ చేసేస్తారు వాళ్ళు. అయితే కెమెరా డిస్ప్లే మంచిగా ఇచ్చి ప్రాసెసర్ కొంచెం తక్కువ, లేకపోతే ప్రాసెసర్ గేమింగ్కి అంటే ఖతర్నాక్ ప్రాసెసర్ ఇచ్చి కొంచెం డిస్ప్లే అది కొంచెం గోల్ చేస్తారు. ఇంకా అంతే, వాళ్ళు దాని ప్రైస్ బట్టి పైకి కిందికి అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. మీరు నార్మల్గా వీడియోస్ అవన్నీ వాచ్ చేయడానికి, ఇంకా ఓటీటీ కంటెంట్ వ్యూ చేయడానికి, ఎంజాయ్ చేయడానికి డ్యువల్ స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది, హైరెజ్ ఆడియో సపోర్ట్ ఉంది కాబట్టి ఎంటర్టైన్మెంట్కి మస్తు ఉంటుంది. ఇక్కడ మీరు డిస్ప్లే క్వాలిటీ ఇంకా స్పీకర్ది సౌండ్ అవుట్పుట్ ఒకసారి చూసేసుకోండి.
ఎట్లా అనిపించింది? మస్తున్నాయి. దీని స్పీకర్స్ అయితే డ్యువల్ మీకు స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి కదా, డాల్బీ అట్మాస్ సపోర్ట్, ఆడియో అది ఖతర్నాక్ ఉంది. ఇంకా డిస్ప్లే క్వాలిటీ ఖతర్నాక్ ఉంది. కెమెరా క్వాలిటీ కూడా సూపర్, అన్నీ సూపర్. మామూలు ఒక నార్మల్ పర్సన్కి జబర్దస్త్ ఖుష్ ఉంటారు ఈ ఫోన్ తీసుకుంటే. కాకపోతే గేమింగ్ అనే వాళ్ళు కొంచెం అంటే ఇదే ప్రైస్ రేంజ్లో బెటర్ ప్రాసెసర్ మోడల్స్కి వేరే బ్రాండ్స్కి వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే అవిట్లలో మళ్ళీ డిస్ప్లే గోల్ ఉంటుంది, అంత దీనిలాగా డిస్ప్లే దీనిలాగా కెమెరా ఉండదు. ఎట్లా అనిపించింది అయితే మీకు ఈ OnePlus Nord CE3 5G మిడ్ రేంజ్ మొబైల్? మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇది అంటే 26,999 అంటే 2,000 మీకు బ్యాంక్ ఆఫర్స్ పైన కూడా డిస్కౌంట్స్ దొరుకుతున్నాయి కదా, అంటే 25,000 అనుకోండి. 25,000లో ఈ మొబైల్ మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయండి. అట్లనే దీని కెమెరా శాంపుల్స్ ఇప్పుడు నేను పెడుతున్నాను కదా, ఫొటోస్ ఇవి చూడండి. చూసి లాస్ట్లో వీడియో క్లిప్ కూడా 4K 60 పెడతాను, అది కూడా చూడండి. చూసేసి మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్, ఓకేనే అనిపించింది. నాకు ఏం ఇబ్బంది లేదు, తీసుకోవచ్చు మొబైల్. ఉంటానండి మరి. ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఇవన్నీ శాంపుల్స్ చూసేసుకోండి. బాయ్.